ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు. అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇందులో పాత నిబంధనలో మోషే కాలంలో ఒక మందిరాన్ని చేయాలని ప్రభు సెలవిచ్చారు. ఏమేమి చేయాలో మందిరానికి వాటిని విపులంగా ప్రభు మోషేకు తెలియపరిచారు. మనం ఇప్పుడు మందిరానికి నిలబెట్టవలసిన పలకలు, నిలువు పలకలు, వాటిని క్రమమైన మార్గంలో ఉంచేటువంటి అడ్డకర్రల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. 5 అడ్డకర్రలు, 4 గురించి మనం గత దినం వరకు ధ్యానం చేసుకున్నాం. 5వ అడ్డకర్ర పరిశుద్ధాత్ముడు. 5వ అడ్డకర్ర పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడికి సాదృశ్యంగా ఉంది. ఈ కొన నుంచి ఆ కొన వరకు మధ్యలో ఉంటుంది. ఈ 5వ అడ్డకర్ర పరిశుద్ధాత్ముడు. దేవుని పిల్లల మధ్య పరిశుద్ధాత్మ కార్యాలు చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. పరిశుద్ధాత్ముడు మనకు క్రొత్త జన్మం కలిగించేవాడు. తీతు పత్రికలు అంటాడు, మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలుగజేయటం ద్వారా మనలను రక్షించను అంటాడు. కాబట్టి క్రొత్త జన్మ కలిగించేవాడు పరిశుద్ధాత్ముడే. మనల్ని ప్రార్థనలో నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. మనం ఎలాగ ప్రార్థన చేయాలో తెలియదు, ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నారు. రోమపత్రిక 8:26 ఉంటుంది అన్నమాట. ఇంకా దైవ సంబంధమైన సత్యాల్ని మనకు గ్రహింపచేసేవాడు పరిశుద్ధాత్ముడే. దైవ సంబంధమైన సత్యాల్ని మనకు బోధించేవాడు, అర్థం చేయించేవాడు, గ్రహింపు చేసేవాడు పరిశుద్ధాత్ముడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 12వ వచనం. నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపగా వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను. ఆయన నా వాటిలోనికి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహింపరచును. కాబట్టి దైవ సంబంధమైనటువంటి సత్యాలను మనకు గ్రహింపచేసేవాడు పరిశుద్ధాత్ముడు. మనలో ఉన్నటువంటి శరీర క్రియలను చంపువాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఆత్మచేత శరీర క్రియలు చంపిన యెడల మీరు జీవిస్తారంటాడు. మనలో ఉన్న శరీర క్రియలని చంపేవాడు. ఇంకా పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు. రోమా 8:14 అంటాడు కదా, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేవాడు. ఎఫెసీ పత్రిక 4:1 అంటాడు, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్టు శ్రద్ధ కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్ముడు మనల మధ్యలో ఐక్యతను కలిగించేవాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే దేవుని సేవ కొరకు సేవకుల్ని ప్రత్యేకపరిచేవాడు పరిశుద్ధాత్ముడే. వారిని సేవలో నడిపించేవాడు కూడా పరిశుద్ధాత్ముడే. ఇంకా మనం ఎలా మాట్లాడాలో, ఏం సమాధానం ఇవ్వాలో తెలియజేసి మన పక్షముగా బోధించేవాడు పరిశుద్ధాత్ముడే.
ఇంకా సంఘాన్ని నిర్మించి నడిపించేవాడు పరిశుద్ధాత్ముడే. గలతీ 5:22 ప్రకారం ఆత్మఫలం ఏమనగా అంటాడు. ఆత్మఫలాలు మనలో కలుగజేసేవాడు పరిశుద్ధాత్ముడే. ఇలాంటి కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ వలన సంఘాల్లో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన ఇష్టానికి మనం సంపూర్ణంగా లోబడి జీవించాలి. ఆయన మనకు ముద్రగా ఉన్నాడు, సంచకరువుగా ఉన్నాడు, మార్గదర్శిగా ఉన్నాడు, నిర్మాణకుడుగా ఉన్నాడు, మనల్ని కాచేవాడుగా ఉన్నాడు, మనల్ని బలపరిచేవాడుగా ఉన్నాడు, మన మధ్యలో ఐక్యత కలిగించేవాడుగా ఉన్నాడు, తోటమాలిగా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయంలో ఆయన ఇష్టానికి లోబడి మనం జీవించడం ఎంతో శ్రేష్టం. కాబట్టి 5వ అడ్డకర్ర పరిశుద్ధాత్మని సూచిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే 31వ వచనం నుంచి మన భాగంలో 26వ అధ్యాయం 31వ వచనం నుంచి 37వ వచనం వరకు మనం చూస్తే అడ్డతెరలు మనకు కనబడాలి. అడ్డతెరలు ఈ ప్రత్యక్ష గుడారానికి 3 అడ్డతెరలు ఉంటాయి. ఒకటి ఆవరణ ద్వారానికి ఉంటుంది, రెండవది మందిర ద్వారానికి ఉంటుంది, మూడవది పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి వేరుపరచడానికి మధ్యలో ఉంటుంది. ఈ 3 ద్వారాలు మనకు ఒక గొప్ప మంచి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఒక్కొక్క ద్వారం 27వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆవరణ ద్వారమునకు నీల ధూమ్ర రక్తవర్ణములు గల 23 తెరలు ఉండవలను. అవి పేనిన సన్ననారుతో చతురగాని పనిగా ఉండవలను. వాటి స్తంభములు 4, వాటి దెమ్మలు 4. 16వ వచనం 20 మూరల తెర ఉండాలి. 23 అని చదివాను అందాక. 20 మూరల తెర, 20 మూరలు. ప్రతి తెర 20 మూరలు. పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ద్వారానికి కూడా అంతే, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ద్వారానికి కూడా అంతే. 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు, అంటే 20 మూరలు వెడల్పు అన్నమాట. ఆవరణ ద్వారం ఏమో 20 మూరల వెడల్పు, 5 మూరల ఎత్తు. పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ద్వారం ఏమో 10 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే ద్వారం కూడా అంతే, 10 × 10. అంటే ప్రతి ద్వారం కూడా, ఇప్పుడు ఆవరణ ద్వారం ఏమో 20 × 5, 25లో 100 చదరపు గజాలు. పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి ద్వారం 10 × 10, 10 పదులు 100 చదరపు గజాలు. కాబట్టి ప్రతి ద్వారం యొక్క కొలత 100 చదరపు గజాలు. ఈ 3 ద్వారాలు మనకు అతి శ్రేష్టమైనటువంటి సంగతుల్ని సూచిస్తూ ఉన్నాయి. 100 చదరపు గజాలు. ప్రతి ద్వారం యొక్క కొలత 100 చదరపు గజాలు. 100 అనేది 100 ఆశీర్వాదాన్ని సూచిస్తూ ఉంది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100 ఫలం పొందెను అని ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో చదువుతాం. ఈ 3 ద్వారాలు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తున్నాయి. మొదటిది ఆవరణ ద్వారం. ఇది రక్షణ కొరకు, ఇది రక్షణను సూచిస్తూ ఉంది. రెండవది సహవాసాన్ని సూచిస్తూ ఉంది, సేవను సూచిస్తూ ఉంది. అందులో ప్రవేశించే వాళ్ళు యాజకులు మాత్రమే. మూడవది ఆరాధనను సూచిస్తూ ఉంది. 3వ ద్వారం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళే ద్వారం. అందులో ప్రవేశించేవాడు ప్రధాన యాజకుడు. సంవత్సరానికి ఒకసారి మాత్రమే అందులోనికి వెళ్ళాలి.
మొదటిది రక్షణ ద్వారం. ఆవరణ ద్వారానికి ఏమని పేరు పెట్టుకోవచ్చు మనం? రక్షణ ద్వారం. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనం. యోహాను సువార్త 10:9. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకు వచ్చుచు, మేత మేయచుండు. నేనే ద్వారాన్ని అంటున్నారు యేసయ్య. ఎవడైనా ఈ ద్వారమున ప్రవేశిస్తే వాడు రక్షణ పొందుతాడు. మొదటి వచనంలో అంటాడు కదా, గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకుని వాడునే ఉన్నాడు. కాబట్టి ద్వారమైన యేసుక్రీస్తు ద్వారా మనం ప్రవేశించి రక్షణ పొందగల. ఆయనే మన కొరకు బలైపోయాడు, ద్వారముగా తయారయ్యాడు. కలువరి సిలువలో మన కోసం వధింపబడ్డాడు. తన శరీరమును తెర ద్వారా ఒక మార్గాన్ని, పరిశుద్ధ స్థలానికి వెళ్ళే మార్గాన్ని ఆయన ఏర్పరిచారు. కాబట్టి ఆయన సిలువ వద్దకు వచ్చి ఆయన ద్వారా రక్షింపబడి ఆత్మరక్షణ పొందాలి. రెండవ ద్వారమును ప్రవేశించేవారు యాజకులు. యాజకులు అంటే ఎవరు? ఈ రోజుల్లో రక్షించబడిన వారందరూ, యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన వారందరూ కూడా యాజకులే. అందుకే పేతురు మొదటి పత్రిక 2:9 ఏమన్నా చదువుతాం మనం? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయం ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము అంటారు. ప్రకటన గ్రంథం 1:6 ఏమనుంది? మనల్ని దేవుని కొరకు ఆయన ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. కాబట్టి రెండవ ద్వారాన్ని ప్రవేశించేవారు యాజకులు. మొదట రక్షణ ద్వారంలో ప్రవేశించాలి. రక్షణ తర్వాత సహవాసం, రక్షణ తర్వాత సేవ. రెండవ ద్వారంలో మనం ప్రవేశించాలంటే రెండవ ద్వారం ఏం సూచిస్తుంది? సహవాసాన్ని, సేవను సూచిస్తూ ఉంది. కాబట్టి ముందు రక్షణ పొందాలి, తర్వాత సహవాసం చేయాలి. ముందు రక్షణ పొందాలి, తర్వాత సేవ చేయాలి. రక్షించబడకుండా దేవుని సేవ చేయడం అనేది క్రమం కాదు, అక్రమం. అందుకే ప్రభు లూకా సువార్త 13లో ఏమని రాసి ఉంటుంది? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి. రక్షించబడిన తర్వాతే ప్రభు సేవ చేయాలి. రక్షించబడ్డామా లేదా? రక్షించబడనట్లయితే క్రీస్తు శిలువ ద్వారా ప్రవేశించి రక్షణ పొందాలి. రక్షించబడిన తర్వాత సోమరితనం ఉండకూడదు మనలో. సోమరిగా ఊరికనే కూర్చోకుండా ప్రభు పని చేయాలి. మనం ప్రభుతో సహవాసం చేయాలి. రక్షించబడిన తర్వాత సోమరులుగా ఉండకూడదు. శరీర సోమరితనం ఆత్మీయంగా నడవనివ్వదు. మానసిక సోమరితనం మనల్ని ప్రార్థన చేయనివ్వదు. ఆత్మీయ సోమరితనం మనల్ని దేవునితో సహవాసం చేయనివ్వదు. కాబట్టి సోమరితనం లేకుండా ప్రభుని సేవించాలి. మూడవ ద్వారం కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్తాడు. అంటే క్రీస్తుని సూచిస్తూ ఉంది. మనం కూడా రక్షణ పొంది ప్రభుతో సహవాసం చేస్తూ, సేవ చేస్తూ ప్రభుని మనం ఆరాధన చేయవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇలాంటి అనుభవంలో మనం ముందుకు కొనసాగాలి. ఈ 3 ద్వారాలు 100 చదరపు గజాలు. అలాగే రక్షించబడడం, దేవునితో సహవాసం చేయడం, దేవుని సేవ చేయడం, దేవుని ఆరాధించడం అన్నీ కూడా అతి శ్రేష్టమైన ఆశీర్వాదాలకు మనల్ని నడిపిస్తాయి. రక్షణ పొందితేనే ఆశీర్వాదం, సేవ చేస్తేనే ఆశీర్వాదం, ప్రభుతో సహవాసం చేస్తేనే ఆశీర్వాదం, ఆయన ఆరాధిస్తేనే మనకు ఆశీర్వాదం. కాబట్టి ఇలాంటి 100 ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మొదట రక్షణ పొందాలి, తర్వాత ప్రభుని సేవించాలి, ఆయనతో సహవాసం చేయాలి, ఆయన ఆరాధించాలి. ఇంకా మనం ద్వారములకి స్తంభాలను మనం చూస్తాం.
మన భాగంలో ద్వారాలకి స్తంభాలు. 32వ వచనం, తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు బొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మలు వెండివి. ఆ అడ్డతెరలను ఆ కొలుకులకు క్రింద తగిలించి సాక్ష్యపు మందసపు అడ్డతెరలోనికి తేవలను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయను. చూడండి, ఇక్కడ 3 అడ్డతెరలు. ఆవరణ ద్వారం గురించి తర్వాత అధ్యాయంలో మనం ధ్యానించవచ్చు. 27వ అధ్యాయంలో ఉంటుంది ఆవరణ ద్వారం గురించి. అది 27వ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. మరి తెరల యొక్క రంగుల్ని సన్ననారతో చేయబడినవని ఈ విషయాలన్నీ మనం ఈ 26వ అధ్యాయంలో మొదటి ధ్యానించాం. మొదటి తెర పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసేటువంటి తెర. ఈ తెర క్రీస్తు శరీరాన్ని సూచిస్తూ ఉంది. పరిశుద్ధ స్థలాన్ని అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేసే తెర అన్నమాట. ఈ తెర యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తూ ఉంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గము అంటున్నాడు. కాబట్టి ఈ తెర పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్నటువంటి తెర యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరం. ఆ శరీరం ద్వారా తండ్రి సాన్నిధ్యానికి మార్గం ప్రభు ఏర్పాటు చేశారు. ఈ తెర 4 స్తంభాల మీద వేలాడుతూ ఉంది. ఈ తెర 4 స్తంభాల మీద, 32వ వచనం, 4 స్తంభముల మీద దాన్ని వేయాలి. 4 స్తంభాలు. ఈ 4 స్తంభాల మీద ఈ తెర వేలాడుతూ ఉంది. అంటే ఈ స్తంభాలే ఆ తెరను ఎత్తి పట్టుకున్నాయి అన్నమాట. ఈ 4 స్తంభాలు మనకు 4 సువార్థికులను సూచిస్తూ ఉన్నాయి. ఈ స్తంభాలు తెరను ఎలాగ పైకి ఎత్తి చూపిస్తూ ఉన్నాయో 4 సువార్థికులు క్రీస్తును ఎత్తి చూపిస్తూ ఉన్నారు. అంటే ఆయన జీవితం, ఆయన జీవన విధానాన్ని వాళ్ళు తేటగా బయలుపరుస్తున్నారు. మత్తయి సువార్థికుడు మత్తయిలో యేసుక్రీస్తును రాజని, మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభు సేవకుడని, లోకా సువార్తలో ఆయన మనుష్య కుమారుడని, యోహాను సువార్తికుడు యోహాను యేసుక్రీస్తు ప్రభుని దేవుడని మనకు ఎత్తి చూపిస్తున్నారు. ఇంకా ఆ స్తంభాలు తుమ్మకర్రతో చేయబడ్డాయి. అవి సువార్థికుల యొక్క మానవత్వాన్ని తెలియపరుస్తున్నాయి. వాటి దిమ్మలు ఉన్నాయి. వాటి దిమ్మలు వెండివి. ఆ సువార్థికులు కూడా విమోచన పొందారు, పవిత్ర జీవితాన్ని జీవించారు. ఇంకా ఆ స్తంభాలకున్న వంకులు బంగారువి. అవి సువార్థికులు దేవునితో కలిగి ఉన్నటువంటి దేవుని దైవ స్వభావాన్ని కలిగి ఉన్నట్లు మనకు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి గమనించండి, ఇలాంటి లక్షణాలు కలిగిన వారే క్రీస్తు చరిత్రను బయలుపరచడానికి తగిన వారుగా ఉన్నారు. ఈనాటి దినాల్లో కూడా మనం క్రీస్తును లోకానికి ఎత్తి చూపించాలంటే ఈ పై లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే క్రీస్తును ఈ లోకానికి ఎత్తి చూపించగలరు. ఈ స్తంభాలన్నీ కూడా తుమ్మకర్రతో చేశారు, కానీ బంగారాన్ని పొదిగించారు. అలాగే మనం కూడా మానవ స్వభావం మనలో కనబడకుండా దైవ స్వభావం కలిగి, దైవ స్వభావంలో పాలివారమై దైవ స్వభావాన్ని కలిగి లోకానికి ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు మాత్రమే లోకంలో మనం క్రీస్తును మనం ఎత్తి చూపించగలం. ఇంకా ఈ 4 స్తంభాలు కూడా యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నాయి. ఆయన సంపూర్ణ మానవత్వం, ఆయన సంపూర్ణ దైవత్వం కలిగినటువంటి వాడు. ఆయన పవిత్రుడు, విమోచకుడు. ఈ 4 స్తంభాలు కూడా క్రీస్తు యొక్క దైవత్వాన్ని రుజువు చేస్తూ ఉన్నాయి.
యేసుక్రీస్తు దేవుడు అనే బలమైన సాక్ష్యాలను చూపిస్తూ ఉన్నాయి. మొదటిది, ఆయన జన్మ సాటిలేనిది, మానవ జ్ఞానమునకు మించినది. ఆయన జన్మ అద్భుతమైనది. రెండవది, ఆయన జీవితం పవిత్రమైనది. రెండవ స్తంభం మనకు తెలియజేసేది ఏంటంటే, ఈ 4 స్తంభాలు యేసుక్రీస్తుని సూచిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తుని గురించి 4 బలమైన సాక్ష్యాలను ఇస్తున్నాయి ఈ 4 స్తంభాలు. మొదటి సాక్ష్యం ఏంటంటే, ఆయన జన్మ సాటి లేనిది, అది మానవ జ్ఞానానికి మించినది, అద్భుతమైనటువంటి జన్మ ఆయనది. రెండవది, ఆయన జీవితం పవిత్రమైనది, ఏ విధమైన అపవిత్రత లేనటువంటిది, నిర్మలమైనది, సాటి లేనిది. అందుకే ఆయన పాపం చేయలేదు, ఆయనలో పాపం లేదు, ఆయన పాపం చేయలేదు అని మనం చదువుతాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. అపవాది క్రియలు లయపరచడానికి వచ్చాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన పాపం చేయలేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం మెరుగని ఆయన పాపం మెరుగడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైనవాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. కాబట్టి ఆయన జీవితం పవిత్రమైంది. 3వ స్తంభం, ఆయన చేసినటువంటి పాప ప్రాయశ్చిత్తం. ఈ పాప ప్రాయశ్చిత్తం ఆయన శిలువ మరణం ద్వారానే జరిగింది. శిలువలో ఆయన మరణించినటువంటి విషయం ఈ స్తంభం మనకు సూచిస్తూ ఉంది. 4వది, ఆయన పునరుత్థానం. ఆయన జన్మ పవిత్రమైనది, ఆయన జీవితం పవిత్రమైనది, ఆయన శిలువ మరణం అద్భుతమైనది, ఆయన పునరుత్థానం మరీ అద్భుతమైనది. ఈ 4 బలమైన సాక్ష్యాలు, ఈ 4 స్తంభాలు మనకి తెలియపరుస్తున్నాయి. అందుకే పౌలు గారు అంటాడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం ఆఖరి వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ద్వారా ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన అయ్యాడు అంటాడు. ఇంకా మనం చూస్తే ఈ తెర యేసుక్రీస్తు ప్రభు సిలువలో మరణించినప్పుడు, సిలువ వేయబడినప్పుడు దేవాలయపు తెర పైనుంచి క్రిందికి 2గా చినిగిపోయినట్టు మనం చూస్తాం. మత్తయి సువార్త 27:51. మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగాను, భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడినాడు. దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగినట్టు చూస్తున్నాం. దేవుడే ఈ తెరను చింపేశాడు. ఈ తెరట 4 అంగుళాల మందం కలిగి ఉంటుందంట. 10 జతల ఎడ్లు గట్టి లాగినా సరే చెరగదంట. అలాంటి తెర చిరిగిపోవడం అనేది దేవుని పనే. కారణం ఏంటి? ఈ తెర చిరిగిపోయింది అని అంటే పాత నిబంధన కాలపు యాజకత్వపు పని నిలిచిపోయిందని అర్థం. పాత నిబంధనలో ప్రధాన యాజకుడు మాత్రమే ఈ తెరలోనికి ప్రవేశించే హక్కు కలిగి ఉండేవాడు. ఇప్పుడు ఆ తెర చిరిగిపోయింది. అతి పరిశుద్ధ స్థలం బయలుపడింది. ప్రధాన యాజకుడు ఇంకా తెరలోకి ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇలా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, యాజకులు అనేవారు రాను రాను దారి తప్పిపోయారు. మలాకీలో మనం చూస్తే, 1వ అధ్యాయం 6వ వచనం నుంచి మనం చూస్తే, గుడ్డివాటిని, కుంటివాటిని దేవునికి అర్పించి అవమానపరుస్తున్నారు. మలాకీ గ్రంథంలో యాజకుల యొక్క భయంకరత్వం మనకు కనబడుతుంది. 2వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూస్తే,
ఇంకా మత్తయి సువార్త 26వ అధ్యాయంలోకి వస్తే ప్రధాన యాజకుడు తన వస్త్రాన్ని చింపుకున్నట్టు ఉంటుంది. లేవీకాండంలో దేవుడు స్పష్టంగా ఆజ్ఞాపించాడు. లేవీకాండం 10వ అధ్యాయం 6వ వచనంలో, 21:10వ వచనంలో ప్రధాన యాజకుడైనవాడు తన వస్త్రాలను చింపుకోకూడదు. ప్రధాన యాజకుడైనవాడు తన వస్త్రాలని చింపుకోకూడదు. లేవీకాండం 10వ అధ్యాయం 6వ వచనంలో ఖచ్చితంగా రాశాడు. చూడండి, లేవీకాండం 10వ అధ్యాయం 6వ వచనం, 10:6. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులైన ఎలియాజరును ఈతామారును వారితో ఈతామారును అని వారితో, మీరు చావకుండానట్లు యెహోవా ఈ సర్వ సమాజం మీద ఆగ్రహపడకుండానట్లు మీరు తల విరబోసుకోకూడదు, బట్టలు చింపుకోకూడదు. అక్కడ అహరోను 2 కుమారులు చనిపోయారు. ఆ టైంలో మోషే గారు అహరోనుతోనూ మిగిలిన 2 కొడుకులతోనూ చెప్తున్నాడు, మీరు వస్త్రాలు చింపుకోకూడదు, మీరు వస్త్రాలు చింపుకోకూడదు. 21వ అధ్యాయం 10వ వచనం చూడండి. లేవీకాండం 21:10. ప్రధాన యాజకుడు ఒకటకై తన సహోదరులో ఎవని తల మీద అభిషేక తైలం పోయబడునో, యాజక వస్త్రములు వేసుకున్నట్టుగా ఎవరు ప్రతిష్ఠింపబడునో అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు. తన బట్టల్ని చింపుకోకూడదు. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో చూస్తే ప్రధాన యాజకుడు వస్త్రాలను చింపుకున్నట్టు చూస్తాం. కాబట్టి వాళ్ళ అవిధేయతను బట్టి వారి పని ఆగిపోయబడింది. రెండవది, వారికంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడైనటువంటి ప్రధాన యాజకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి ఆ అసంపూర్ణమైనటువంటి యాజకత్వం నిలిచిపోయింది, పాత నిబంధన యాజకత్వం నిలుపు చేయబడింది. అందుకే అంటాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అంటాడు. కాబట్టి ఆయనే ప్రధాన యాజకుడుగా వచ్చాడు, యేసుక్రీస్తు. కాబట్టి తెర చినిగిపోయినట్టు పాత నిబంధన యాజకత్వం నిలిచిపోయింది, బలులు నిలిచిపోయాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు బలయ్యారు, ఆయనే నిత్య ప్రధాన యాజకుడు. అందుకే మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు అంటాడు. మెల్కీసెదెకు యొక్క క్రమము చొప్పున నిరంతరము యాజకుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 7:26లో ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ తెర చినిగిపోవడం, పాత నిబంధన యాజకత్వం నిలిచిపోవడం, క్రీస్తు యాజకత్వం క్రిందకి రావడం అనేది సూచిస్తూ ఉంది. ఇంకా రెండవది, మందిర ద్వారం యొక్క తెర. మందిర ద్వారానికి ఉన్నటువంటి తెర 36-37 వచనాలు. మన భాగంలో 36-37. మరియు నీలధూమ్ర రక్తవర్ణములు గల పేనిన సన్ననారతో చిత్రకారుని పని అయిన తెరను గుడారపు ద్వారమునకు చేయవలను. ఈ తెరకు 5 స్తంభములు తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను. 5 స్తంభాలంట ఈ మందిర ద్వారానికి, పరిశుద్ధ స్థలంలో వెళ్ళే మందిర ద్వారానికి తెర. ఆ తెర 5 స్తంభాలకి కట్టి ఉండాలి. ఈ 5 స్తంభాలు కూడా యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తోంది. ఈ 5 స్తంభాలు యేసుక్రీస్తుకున్నటువంటి 5 ఉద్యోగాలని సూచిస్తూ ఉంది. 5 ఉద్యోగాలు. సంఘం కూడా అభివృద్ధి చెందాలని, సంఘం క్షేమాభివృద్ధి చెందాలని దేవుడు కూడా 5గురిని నియమించాడు. ఒకసారి చూద్దాం, ఎఫెసీ పత్రిక 4:13. ఎఫెసీ పత్రిక 4:13. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులుగా, ప్రవక్తలుగా, సువార్తికులుగా, కాపరులుగా, ఉపదేశకులుగా నియమించాను. 5 రకాల పరిచర్యలు: అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు. యేసు ప్రభు అపోస్తలుడు. యేసు ప్రభు అపోస్తలుడు. హెబ్రీ పత్రిక 3:1. హెబ్రీ పత్రిక 3:1. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. అపోస్తలుడును ప్రధాన యాజకుడైనటువంటి
యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆయన అపోస్తలుడు. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 23-24 వచనాలు. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశనమగుననెను. 22వ వచనంలో ఏమన్నాడు? మోషే ఏమన్నాడు? 22వ వచనంలో మోషే ఇట్లన్నాడు, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అనే విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు. ఎవరి ప్రవక్త? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన రెండవ ఉద్యోగం ప్రవక్త. మొదటి ఉద్యోగం అపోస్తలుడు, రెండవ ఉద్యోగం ప్రవక్త. మూడవది కాపరి. యోహాను సువార్త 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన కాపరి. నాలుగవదిగా సువార్థికుడు. ఆయన ఎవరు? సువార్థికుడు. 4వ అధ్యాయం లోకాసువార్త 4:18. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఆయన సువార్థికుడు. ఆయన బోధకుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. అతడు రాత్రి యందు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని వద్ద నుంచి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడే ఉంటేనే కానీ నువ్వు చేయించిన సూచక్రియలను ఎవడో చేయలేడని నికోదేము యేసు ప్రభుతో చెప్పారు. బోధకుడా అంటున్నాడు. ఆయన ఎవరు? బోధకుడు. కాబట్టి ఈ 5 ఉద్యోగాలు. ఒకటి, అపోస్తలుడు. ఎవరిని నియమించాడు ప్రభు? కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను, కొందరిని బోధకులుగాను, సువార్థికులుగా నియమించాడు కదా. ఇవన్నీ ఈ 5 ఉద్యోగాలు యేసు ప్రభులో మనకు కనబడుతున్నాయి. ఇంకా ఈ 5 స్తంభాలు యేసు ప్రభు యొక్క 5 నామాలను సూచిస్తూ ఉన్నాయి. ఆయన వాక్యం ఆశ్చర్యకరమైనది. ఆయన వాక్యం మనకు ఆలోచన చెప్పేది. ఆయన వాక్యం బలమైనది. ఆయన వాక్యం నిత్యమైనది. ఆయన వాక్యం సమాధానకరమైనది. కాబట్టి 5 స్తంభాలు వాక్యమైనటువంటి ప్రభు వాక్యం ద్వారా మనకు చేసేటువంటి 5 అద్భుతమైనటువంటి సంగతుల్ని మనకు బోధిస్తూ ఉంది. ఆయన వాక్యం ద్వారా, ఆయన వాక్యం ఆశ్చర్యకరమైనది. అందుకే నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కన్నులు తెరవమంటాడు 119వ కీర్తనలో. ఆయన వాక్యం మనల్ని ఆలోచన చేత నడిపిస్తుంది. ఆయన వాక్యం బలమైనది. మనల్ని బలపరిచేది. ఆయన వాక్యం నిత్యమైనది, ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన వాక్యం సమాధానకరమైనది. ఇంకా ఈ 5 స్తంభాలు కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడు పొందేటువంటి 5 రకాల మేళ్ళు సూచిస్తూ ఉన్నాయి. ఆయన ద్వారా మనం నిత్యజీవం పొందుతున్నాం. ఆయన ద్వారా మనం ప్రేమను పొందుకున్నాం. ఆయన ద్వారా మనం శక్తిని పొందుకున్నాం. ఆయన ద్వారా మనం సమాధానాన్ని పొందుకున్నాం. ఆయన ద్వారా మనం ఆయన రాజ్యానికి వారసులమైన కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడ్డాం. కాబట్టి ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి 5 స్తంభాలు ఈ విషయాలన్నిటినీ మనకి బోధిస్తూ ఉన్నాయి. ఇంకా ఈ 5 స్తంభాలు కూడా కొత్త నిబంధనలో ఉన్నటువంటి రచయితలను కూడా తెలియపరుస్తూ ఉన్నాయి. క్రొత్త నిబంధన రచయితలు 4 స్తంభాల గురించి చెప్పుకున్నాం మనం. యేసుప్రభు జీవిత చరిత్ర రాసినటువంటి 4 సువార్థికుల్ని ఆ స్తంభాలు చూపిస్తూ ఉన్నాయి. అపోస్తుల కార్యాలు కూడా లోకా గారే రాశాడు. కాబట్టి 5 స్తంభాలు. ఇంకా మందిర ద్వారానికి ఉన్నటువంటి 5 స్తంభాలు కూడా
క్రొత్త నిబంధనలో పత్రికలు రచించినటువంటి 5గురిని సూచిస్తూ ఉన్నాయి. పౌలు 14 పత్రికలు రాశాడు. యాకోబు ఒక పత్రిక రాశాడు. పేతురు 2 పత్రికలు రాశాడు. యోహాను గారు 3 పత్రికలు రాశాడు. యోదా ఒక పత్రిక రాశాడు. ఈ పత్రికలు రచించినటువంటి వారు 5గురు. కాబట్టి ఈ పత్రికలు క్రొత్త నిబంధన, ఈ 5 స్తంభాలు క్రొత్త నిబంధన రచించినటువంటి రచయితలను మనకు సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి గమనించండి, ఈ స్తంభాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుని, ఆయన జీవన విధానాన్ని మనకు బోధిస్తూ ఉన్నాయి. ఈ సత్యాలన్నిటిని మనం ధ్యానించి వాటిని అనుసరించి మనం ప్రవర్తిస్తే మనం అత్యంత ఆశీర్వాదకరంగా మరల్చబడగలం. ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులు. ప్రభు చిత్తమైతే రేపు ఉదయం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.